ఎస్ఐఆర్ 2026 దీని ప్రకారం ప్రభుత్వం తరపున ఫిల్ చేసే ఈ ఎన్యుమరేషన్ ఫామ్ లో 2003లో ఉన్న ఓటర్ లిస్ట్ డాటానే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇందులో మీ పేరు ఉంటే గనక మీకు ప్రత్యేకంగా మరో ఫామ్ నింపాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఓటర్ లిస్ట్ లో మీ పేరు దొరకకపోవడం. అయితే ఇవాల్టి వీడియోలో 2003 ఓటర్ లిస్ట్ లోంచి మీ నియోజకవర్గం డాటాని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇందులో మీ పేరుతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ డాటాని కూడా ఎలా వెతకాలి వివరంగా చెప్తాను. ఇప్పుడు దీనికోసం మీ బ్రౌజర్ లో voters.eci అని టైప్ చేస్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ నుంచి మీరు ఈ పేజ్ కి రావచ్చు. ఇప్పుడు కావాలంటే మీ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో కూడా ఫిల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా కొత్తగా యాడ్ అయింది. కానీ ఇక్కడ మీరు ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో ఫిల్ చేయాలన్నా ఇందులో ముఖ్యంగా కావాల్సింది మీ ఫ్యామిలీ డీటెయిల్స్. ఇప్పుడు వాటిని వెతకడానికి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ దీనిని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 2002 అండ్ 2003 మధ్య సర్వే చేయబడ్డ అన్ని స్టేట్ల యొక్క నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ 2003లో ఏ స్టేట్ కి సంబంధించిన వారో ఆ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను తెలంగాణకి చెందిన వాడిని కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ అన్ని స్టేట్ కి సంబంధించిన సెట్ చేసే ప్రాసెస్ సేమ్ గానే ఉంటుంది. తర్వాత పక్కన డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ఇందులో మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను బిలాంగ్స్ టు నిజామాబాద్ కాబట్టి దీనిని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత కింద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీ నియోజకవర్గం అడుగుతుంది. ఇది మీ ఓల్డ్ 2003 బిఫోర్ ఓటర్ ఐడి పై రాసి ఉంటుంది లేదా అప్పట్లో మీరు ఉన్న నియోజకవర్గం ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన పోలింగ్ స్టేషన్ నేమ్ అడుగుతుంది. దీనిని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ వస్తుంది. ఇందులో మీరు ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎలక్షన్ కి మీ ఓటు పోలింగ్ బూత్ ఎక్కడ పడిందో అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సాధారణంగా మీ హౌస్ అడ్రస్ అండ్ మీరు ఉంటున్న ఏరియా ఆర్ విలేజ్ ని బట్టి నియరెస్ట్ పోలింగ్ బూత్ ఉంటుంది. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసే ముందు 2003 నుంచి మీరు అదే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే మీ లేటెస్ట్ ఓటర్ స్లిప్ పై కూడా రాసి ఉంటుంది. చెక్ చేయవచ్చు. ఒకవేళ అడ్రస్ మారితే మాత్రం అప్పట్లో ఉన్న అడ్రస్ ని బేస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మరో విషయం, ఈ లిస్ట్ లో ఒకే పోలింగ్ బూత్ నేమ్ తో చాలా పేర్లు కనిపిస్తాయి. కానీ వాటి సీరియల్ నంబర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని మీరు సెలెక్ట్ చేసుకున్న పోలింగ్ బూత్ ని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక దాంట్లో దొరకకుంటే బ్యాక్ కి వచ్చి మరో పోలింగ్ బూత్ ని సెలెక్ట్ చేసి వెతకాలి. ఇక్కడ ఓటర్స్ లిస్ట్ ని బట్టి పోలింగ్ బూత్ల సంఖ్య ఉంటుంది. కాబట్టి నా ఏరియాకి సంబంధించి దాదాపు 10 బూత్లు సేమ్ నేమ్ తో ఉన్నాయి. ఇక్కడ మీ పోలింగ్ బూత్ నంబర్ గుర్తుంటే సెలెక్ట్ చేయవచ్చు. లేదంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వెతకాల్సి వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ చేశాక కింద వ్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ముందు ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే లిస్టే 2003కు సంబంధించింది. దీని గురించే ఎలక్షన్ కమిషన్ చెప్పేది. ఇందులో ఒకవేళ మీ పేరు లేదా మీ మదర్ ఆర్ ఫాదర్ లేదా బ్రదర్ నేమ్ కానీ ఉన్నట్లయితే సపరేట్ గా మీకు ఎలాంటి డాక్యుమెంట్ నింపాల్సిన అవసరం లేదు. సో మొదటగా మీ పేరును వెతికే ముందు ఎన్యుమరేషన్ ఫామ్ లో అడిగే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. ఇందులో మొదటిది మీ అసెంబ్లీ నియోజకవర్గం పేరు అండ్ దాని సీరియల్ నంబర్. ఇది లిస్ట్ లో ఇక్కడ రాసి ఉంటుంది. ఇది ఈ బూత్ లిస్ట్ మొత్తానికి ఒకే నంబర్ ఉంటుంది. దీనిని ఈ ఎన్యుమరేషన్ ఫామ్ లో ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత పక్కన ఉన్నది పిఎస్ నంబర్ అంటే పోలింగ్ స్టేషన్ నంబర్. ఒకవేళ ఈ లిస్ట్ లో మీ పేరు కనుక ఉంటే ఈ 2 నంబర్లను నోట్ చేసుకోండి. ఇప్పుడు కింద లిస్ట్ ని చూసినట్లయితే ఇక్కడ మీ విలేజ్ లేదా పోలింగ్ బూత్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ అందరి పేర్లు ఇందులో కనిపిస్తాయి. ఈ లిస్ట్ ఎంత సిస్టమేటిక్ గా ప్రిపేర్ చేశారంటే ఒకవేళ మీకు తెలిసినా లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న వ్యక్తి పేరు గనక ఇక్కడ కనిపిస్తే దాని చుట్టుపక్కలనే మీ పేరు కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాక మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా దాని చుట్టుపక్కలే కనిపిస్తాయి. ఇలా మీరు ఈజీగా వెతకచ్చు. ఇక్కడ మరో విషయం, పెళ్ళై అత్తగారింట్లోకి వచ్చి సెటిల్ అయిన ఆడవాళ్ళు ఈ విషయంలో వాళ్ళ విలేజ్ కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ 2003లో ఎక్కడుండేవారో ఆ నియోజకవర్గంలోని బూత్ లిస్ట్ లో వెతకాలి. ఇక్కడ ఆమె పేరు దొరకకుంటే సేమ్ ఆమె ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్ ని కనిపించినా చాలు. ఆ లిస్ట్ లోంచి అసెంబ్లీ నంబర్, పార్ట్ నంబర్ అండ్ సీరియల్ నంబర్ ని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను వెతికిన దాని ప్రకారం చూస్తే మా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులంతా ఇన్క్లూడ్ మా రెంటర్స్ అండ్ నైబర్స్ అంతా ఒకే దగ్గర కనిపించారు. ఇక్కడ సపోజ్ ఇది నా పేరు అనుకుంటే ఇందులో సెకండ్ రోలో కనిపించే సీరియల్ నంబర్ ని నోట్ చేసుకొని ఆ ఫామ్ లో ఎంటర్ చేయాలి. ఈ 3 డీటెయిల్స్ చాలా అవసరం. ఇక్కడ కొందరికి ఓటర్ ఐడి నంబర్ కూడా కనిపిస్తుంది. మీకు అది ఇంకా ప్లస్ పాయింట్. దీనిని కూడా మీరు మీ ఎన్యుమరేషన్ ఫామ్ లో నింపొచ్చు. ఇక్కడ ఒకవేళ ఈ లిస్ట్ లో మీ పేరు లేకున్నా లేదా మీ పేరు దీని తర్వాత ఓటు హక్కు వచ్చినా ఇలాంటి కేసులో మీరు మీ ఓన్ ఫ్యామిలీ రిలేషన్ ఫాదర్, మదర్ ఆర్ బ్రదర్ ని కూడా ఇందులో వెతకవచ్చు. ఇక్కడ తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరు కనిపిస్తారు. ఇక్కడ ఒకవేళ ఈ వ్యక్తి
మీ ఫాదర్ లేదా మదర్ అనుకుంటే మీకు ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ లోని 2 పోర్షన్స్ లో సెకండ్ పోర్షన్ ని మాత్రమే ఫిల్ చేయాలి. అదే ఒకవేళ డైరెక్ట్ గా మీ నేమే లభిస్తే ఫస్ట్ రోలో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఒకవేళ మీ డీటెయిల్స్ తో పాటు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా దొరికినా సరే ఈ 2 సెక్షన్స్ ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో ఫస్ట్ రోని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అప్పట్లో మీ పేరు పూర్తిగా రాంగ్ గా నమోదైనట్లయితే మీకు మీ ఓల్డ్ హౌస్ నంబర్ గుర్తుంటే అది A to Z అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి అన్నిటికన్నా ఈజీగా సెట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఫామ్ లో అడిగే అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఈ పిఎస్ నంబర్ ని సెకండ్ బాక్స్ లో ఎంటర్ చేయాలి. అలాగే సీరియల్ నంబర్ ఇది ఈ లిస్ట్ లో ఉన్న సెకండ్ రోలో ఉన్న నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ 3 డీటెయిల్స్ ఉండడం తప్పనిసరి. ఇప్పుడు నోట్ చేసుకున్న ఈ డీటెయిల్స్ ని మీ ఇంటికి వచ్చిన బిఏలో ఇచ్చిన ఎమ్యూనరైజేషన్ ఫామ్ లో ఫిల్ చేయాలి. ఇది కావాలంటే ఆన్లైన్ లో కూడా డైరెక్ట్ గా ఫిల్ చేయవచ్చు. ఒకవేళ మాన్యువల్ గానే నింపాలంటే ఎలా నింపాలో డీటెయిల్ వీడియో చేశాను. లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చూసి ఫిల్ చేయండి. సో ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.